హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వ్లాగ్ని మార్నింగే స్టార్ట్ చేశాను. క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా రెడీ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా చేస్తాను, ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఉప్మా నేను ఇప్పుడు ప్లెయిన్గా చేయనండి, ఏదో ఒక వెజిటబుల్ ఖచ్చితంగా వేస్తాను. క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో ఏది ఉంటే అది వేసి చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఉప్మాని గోధుమ రవ్వతో చేస్తున్నాను, బ్రోకెన్ వీట్ అంటాం కదా, దాంతో చేస్తున్నాను. జనరల్గా మనం యూజ్ చేసే ఉప్మా రవ్వ కంటే ఇది హెల్దీ ఆప్షన్ కదా, అందుకనే. అండ్ ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది, ఉప్మా ఎలా చేస్తామో అలానే. బట్ ఈ రవ్వతో చేసేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ వేయాలి. నేనైతే ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేస్ట్ చేశానండి. లాస్ట్లో మనం చెక్ చేసి మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఉప్మా ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ వేసేసాం కదా, మూత పెట్టి ఉప్మా ఉడికేలోపు బాల్కనీలో ఒక చిన్న పని ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. సరే, నెయిల్స్ ఎప్పుడు కట్ చేసుకోవాలి? ఏ రోజు కట్ చేసుకోవాలి? Saturday. Yes. Today is Saturday. హెడ్ బాత్ ఎప్పుడు చేయాలి? Saturday. అండ్ Wednesday. ఎస్, ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడు కూడా హెడ్ బాత్ చేయాలి. ఓకే, నేను చెప్పిన చిన్న పని ఇదేనండి, నెయిల్స్ కట్ చేయడం. అండ్ నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న పనులకి ఒక షెడ్యూల్ అనేది పిల్లలకి ఇప్పటి నుండే అలవాటు చేయాలి, మెయిన్గా హైజీన్ రిలేటెడ్. సో దట్ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుంది. ఒక రొటీన్ని అలవాటు చేయడం వల్ల వాళ్ళకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఉండవు అండ్ టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది. చిన్న చిన్నవే, బట్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో. ఇది నా ఉద్దేశం అండి, మీరేమంటారు? ఉప్మా రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా ఉంటుందండి. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈజీ కూడా కదా. Some more. And say full of water. Hello guys. అలా ఇదొకటి I'm going to eat breakfast now. ఇప్పుడు మామెంట్స్ అండ్ టైం అనమాట. మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసాం. వేదిక అయితే కబుర్లు చెప్తూనే ఉన్నాడు. అలా ఇద్దరం కలిసి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నాను. పక్కనే ఒక చిన్న షాప్ ఉందండి, మీకు కూడా చూపిస్తాను. మాకు దగ్గరలో సండే మార్కెట్ పెడతారు, సండే రోజే తీసుకుంటాము. బట్ ఈ రోజుకి లేవు, జస్ట్ ఒక 2 కూరగాయలు మాత్రం తీసుకొని వచ్చాం. ఇప్పుడే ఏదో లోడ్ వచ్చినట్టుంది. అండ్ ఈ షాప్ అన్నయ్య ఉల్లిపాయలు తొక్కలు తీస్తూ మొబైల్లో వెబ్ సిరీస్ చూస్తున్నారు. మనం కూడా అంతే కదా, కిచెన్లో వంట చేస్తూ ప్యారల్గా మొబైల్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము. కవర్ వద్దులేండి, బ్యాగ్లో వేసేస్తాం. ఈ బ్యాగ్లో వేసారా? బ్యాగ్లో ఉల్లిపాయలు బాగున్నాయి కానీ కేజీ 50 రూపీస్ అంట. వద్దని ఇంటికి వచ్చేసాను. కట్ చేస్తే అదేనండి, వంకాయలు తెచ్చాను కదా, వాటిని కట్ చేసి కిచెన్లో వంట చేస్తున్నాను. ప్యారలల్గా వేదిక టీవీ చూడకుండా వాటిని ఎంగేజ్ ఏదో ఒకటి చేయాలి కదా, సో అందుకే వర్క్షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. వర్క్షీట్ అంటే ఏదో పెద్ద ఫ్యాన్సీ వర్డ్ పెట్టారు కానీ మనకి చిన్నప్పటి నుండి అలవాటు ఉన్నదే. హోంవర్క్ ఇస్తారు, లేదా హోంవర్క్ ఏమీ లేదు అని అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు అది చదువు ఇది చదువు అని చెప్పి మనల్ని కూర్చోబెట్టి చదివించేవారు, లేదా దానికి సంబంధించిన యాక్టివిటీ లాగా ఎక్సర్సైజ్లా ఏదో ఒకటి ఇచ్చేవారు. సో ఇప్పుడు దానికి వర్క్షీట్ అని పేరు వచ్చింది, నాకైతే అలానే అనిపిస్తుంది. సో వర్క్షీట్కి సంబంధించి చాలా వెబ్సైట్ ఉన్నాయి, బట్ ప్రింట్అవుట్ తీయడానికి ప్రింటర్ లేదు అండ్ మొబైల్లో చేయించడానికి ఇష్టం లేదు. అందుకే ఇంట్లో 1 సైడ్ పేపర్స్ ఉంటే వాటి మీద నేనే రాస్తున్నాను. ఎలాంటి వర్క్షీట్స్ కావాలనేది మనమే చూస్ చేసుకోవాలండి. అంటే పిల్లల ఏజ్ని బట్టి అండ్ క్లాస్లో ఏమవుతుంది, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో లేదా ఏ కాన్సెప్ట్లో వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇలాంటివి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం వర్క్షీట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఉంటాయి ట్రేసింగ్ చేయడానికి, ఏబిసిడి ట్రేసింగ్ చేయడానికి 1 2 3s ఇలాంటివి ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళకి సెంటెన్స్ ఫామ్ చేయడానికి లేదా మిస్సింగ్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయమని, వర్డ్స్కి సంబంధించి ఇలా చాలా రకాల వర్క్షీట్స్ అనేవి ఉంటాయి. మనం కొంచెం ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి.
ఇంట్లో ఉన్న వన్ సైడ్ పేపర్స్ అంటే నా ప్రాజెక్ట్ టైంవి లేదా పాతవి ఉంటాయి కదా, అవి యూస్ అవ్వవు. సో అలాంటి వాటిని రీయూస్ చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా అలానే వర్క్షీట్స్ చేశాను, అదే మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యలో వేదిక కళాపోషణ కూడా ఉంటుంది. ఇవి తయారు చేయడం చాలా ఈజీనే, బట్ వేదికతో చేయించడమే చాలా కష్టం. ఈ వర్క్ కంప్లీట్ చేయమంటే ఎక్కడ లేని నొప్పులు వస్తాయి చూడండి పిల్లడికి. చెయ్యు, నేను ఇక్కడే కూర్చుంటా. చెయ్యు, చేసి టీవీ చూసుకో. నేను టీవీ చూడదానిలేదు, అది కంప్లీట్ చేసి టీవీ చూసుకో. ఇది కూడా చేయాలా? అది వద్దులే, నెక్స్ట్ వన్ చెయ్యి. నేను చేస్తానంటే చెయ్యి. అది జస్ట్ కలర్స్ ఫిల్ చేయాలంతే, షేప్స్ కలర్స్ ఫిల్ చేయాలి. What is this? నువ్వు ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెయ్యి, నేను నెక్స్ట్ అది ఏం చేయాలో చెప్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ అలానే మిగిలినవన్నీ కంప్లీట్ చేసాయి. తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఆ బుక్లో రాస్తాను, అది చేద్దాం. ఓకేనా? నొప్పులు కూర్చో, నెమ్మదిగా చెప్పు. నువ్వు కూర్చో అని చెప్పు. కూర్చో. దానికి నువ్వు కూర్చో ఎందుకు? నువ్వు కూర్చో. ఫైనల్గా వేదికను ఒప్పించి ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయమని చెప్పాను, అది చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను, తెలుస్తుంది కదా. సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను, పక్కని వంకాయ కర్రీ చేస్తున్నాను. మట్టి పాత్రలో పప్పు కానీ సాంబార్ కానీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేశారా? అండ్ ఈ మట్టి పాత్ర కొని 2.5 సంవత్సరాలు అయింది. 250 రూపీస్కి కొన్నాను, బట్ చాలా బాగా యూస్ అయింది. ఒక 3 మంత్స్గా లైట్గా లీక్ అవుతుందండి, బట్ ఇందులో ఏది ప్రిపేర్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు పోషక విలువల రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, పర్సంటేజ్. అంటే మిగతా పాత్రలతో కంపేర్ చేస్తే మట్టి పాత్రలో ఎక్కువగా ఉంటుందంట. సో కుదిరినప్పుడల్లా మట్టి పాత్రలో వంట చేయండి. కిచెన్లో వంట చేస్తూ ప్యారల్గా వేదిక్ స్కూల్ది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటే అది అటెండ్ అవుతున్నాను, అదే చూపిస్తున్నాను మొబైల్లో మీకు. మామ్స్ ఇన్ మల్టీ టాస్కర్స్ అని ఇందుకే అంటారేమో. ఒకేసారి 3-4 పనులు చేస్తాము. వంట చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను, మీటింగ్ అటెండ్ అవుతున్నాను, మధ్య మధ్యలో వేదిక్ని లిక్షిత్ని చూస్తున్నాను అనమాట. మామ్స్ అందరికీ ఈ స్కిల్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది అనుకుంటా. సో అప్పుడప్పుడు మన భుజాలు మనం తట్టుకోవడం కూడా మంచిదే. వెల్డన్ అని. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.